రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆశ్చర్య కార్యాలను, అద్భుతమైన కార్యాలను చేసే దేవా, మహత్కార్యాలను జరిగించే దేవుడా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చేసిన మీ ఘనమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఉపకారములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజు అయిన దేవా, ప్రభువుల ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. మీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ప్రతి కార్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, మమ్ములను మీ కృపచేత నింపుతున్నందుకు, నడిపిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత మీరు నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు. మా ప్రియుడవైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకే మహిమ కలుగునుగాక. తీవ్రమైనటువంటి అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాం ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య నామములో ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి, స్వస్థచిత్తులుగా మార్చండి ప్రభువా. కలువరి సిలువలో కార్చిన మీ రక్తము ద్వారా, మీ రక్తమును బట్టి వారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. కామెంట్స్లో వారి అవసరతలను తెలియజేసినటువంటి ప్రతి బిడ్డను కొరకు మీకు వందనాలు, వీక్షకుల కొరకు వందనాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది, వారికి ఉన్న ప్రతి ఇరుకు నుంచి విడుదల కలుగచేయండి. మీ కృపచేత నింపండి, మీ సహాయము చేత నింపండి, మీ కనికరము చేత నింపండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న బంధకాలన్నిటిలో నుంచి విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కార్యాలు జరుగునుగాక. మీ మేలు చేత వారిని నింపండి, మీ కృపచేత వారిని నింపండి, మీ సహాయము చేత వారిని నడిపించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియుడైన దేవుడవు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈ సమయంలో ప్రభువా తండ్రి, సంతానము లేని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో బిడ్డలను ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. నజరేయుడైన యేసు నామములో అయా వారు గర్భమును ధరించుదురుగాక, ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక, స్వస్థ చిత్తులుగా మార్చబడుదురుగాక. ప్రభువా మీ హస్తమును చాపండి అయ్యా, మీ హస్తమును చాపండి నాయన. మీ కృపను అనుగ్రహించు నాయన. మీ శక్తి చేత నింపండి ప్రభువా, మీ కృప చేత నింపండి నాయన. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి, మీ ఉన్నత కార్యాలను మీరు జరిగించండి స్వామి. మీకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, కనికరించి మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకో. వారి నిందను, వారి అవమానమును తొలగించండి, వారిలో ఉన్న లోపాలను తొలగించండి. తల్లిదండ్రుల, పితరుల దోషాల నుంచి విడుదల కలుగ చేయండి. మీ ఉన్నతమైనటువంటి ఘనకార్యాలను జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా గర్భిణీ స్త్రీలుగా ఉంటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని కనికరించండి, మీ కృపచేత నింపండి ప్రభువా. చక్కటి ప్రసవాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. చక్కటి ప్రసవాలను వారికి దయచేయండి, చక్కటి డెలివరీస్ని వారికి అనుగ్రహించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఘనమైన దేవుడా, గొప్ప తండ్రి, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పుట్టబోయే శిశువుకు కానీ తల్లికి కానీ క్షేమమును దయచేయండి, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన.
ఈ సమయంలో నాయన అనాథలుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనాథలుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా కనికరించు నాయన. అనాథలుగా ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను ముట్టండి. వారి అనాథత్వం నుంచి విడుదల కలుగొచ్చేయండి. వారిని ఆదరించండి, వారిని క్షేమం చేత నింపండి. ప్రభువా తల్లిగా, తండ్రిగా, బంధువుగా మీరు తోడుగా ఉండి వారి అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి, వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి, వారికి ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ కృపను దయచేయండి, మీ క్షేమమును దయచేయండి. ఆరోగ్యవంతులుగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభువా తండ్రి, నెమ్మదితో సమాధానముతో నింపండి, మీ కృపతో నింపండి. మీ కార్యాలు జరిగించవలసిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు చదువుకున్న చదువుకు తగినట్టుగా అయినటువంటి ఉద్యోగాలు వారు కలిగి ఉండటకు సహాయం దయచేయండి. ప్రభా ఎంతోమంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అయ్యా చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ప్రభా అయ్యా మీరు కార్యం జరిగించండి, మీ మేలు చేత నింపండి. వారునైనా ఉద్యోగాలు పొందుకున్నట్లుగా సహాయము దయచేయండి. ప్రభా నిరుద్యోగ పరిస్థితి నుంచి విడుదల కలుగొచ్చేయండి అయ్యా. నిరుద్యోగ పరిస్థితి నుంచి విడుదల కలుగొచ్చేయండి. మీ కృపను, మీ సన్నిధిని, మీ క్షేమమును అయ్యా నిండారుగా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. మీ కృపను నిండుగా అనుగ్రహించండి, మీ దయచేత కప్పండి. మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, వివాహాలు కావలసినటువంటి ఏమైనా బిడ్డలు ఉంటుండగా వారిని కనికరించండి. ఎంతోమంది వివాహాలు జరగక సఫర్ అవుతున్న బిడ్డలు ఉంటుండగా వారిని కనికరించండి. వారి వివాహాలు జరుగునట్లుగా మీ కృప చేత నింపండి. ప్రభువా వారి వివాహాలు జరుగునట్లుగా మీ కృప చేత నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సరి అయినటువంటి సంబంధాలు మీరు ఎవరికి సిద్ధపరిచారో అయ్యా తండ్రి, మీరు కనికరించి మీ కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభువా తండ్రి, ఈ ఛానల్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకులు ఈ ఛానల్ ద్వారా మేలు పొందడానికి, అనేకులు ఈ ఛానల్ ద్వారా దీవించబడడానికి, అనేకులు ఈ ఛానల్ ద్వారా ఆశీర్వదించబడడానికి సహాయం దయచేయండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి. ప్రభువా మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి వందనాలు అయ్యా తండ్రి. మా ప్రార్థనలన్నీ ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానము దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.